జగిత్యాల జిల్లా మేటపల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో భూమి విముక్తి కొరకు అణగారిన వర్గాల ఆత్మ గౌరవం, ధైర్యం, పోరాటానికి ప్రతీకగా నిలిచిన విప్లవ నారి చాకలి ఐలమ్మ అని తెలిపారు. భూస్వాముల అణచివేతకు ఎదురొడ్డి పేద ప్రజల కోసం, ఎదురు హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ఆమె విరోచిత గాథ ఇప్పటికీ మరవలేనిదని, మానవత్వం, న్యాయం కోసం ఆడపిల్ల కూడా అణగారలేదని నిరూపించిన అరుదైన యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఆదర్శం ఉన్న మహిళా సమాజంలో సమానత్వం నెలకొల్పడం, బలహీన వర్గాల కోసం ఐలమ్మ పోరాటం మనకు ఎల్లప్పుడూ ప్రేరణ ఇస్తుందని అన్నారు. చాకలి ఐలమ్మ ఆత్మస్ఫూర్తి తరతరాలకు వెలుగునిచ్చే జ్యోతి కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తనకు అన్యాయం జరిగితే ఒక్క మహిళ, మొగాళ్ళు కూడా చేయలేంది, ఒక మహిళ ఆ రోజు తిరగబడి సాధించుకొచ్చింది. అందుకొరకే మనం ఏం చేస్తాము, అన్నిటికంటే ముఖ్యం, ఇంతకుముందు రాజేంద్ర ఒక ముచ్చట చెప్పిండు, చాకలి ఐలమ్మని ఒక కులంకో ఒక వర్గంకో అంటగట్టదు. మొత్తం మహిళలందరికీ మహిళా శక్తికే స్ఫూర్తిదాయకం మా చాకలి ఐలమ్మ. అట్లాంటి మహిళలు ఎందరి మంది కనబడతారు మనకు. ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది, ఆ వీరత్వము, పోరాటం చేసే సత్తా, పోరాటం చేసే ఆ తత్వము, ఇవన్నీ కూడా అందరూ నేర్చుకోవాలి. ఒట్టి ఒక రజక కులం వరకనా కాదు కదా. అందరికీ మళ్ళొకసారి మా యువకులకు ధన్యవాదాలు. అన్నిటికంటే నాకు ఆనందం ఏంటంటే మా కేసీఆర్ సార్ ఎప్పుడు నాకు, నేనుగా మొన్నటి వరకు కూడా ఎప్పుడు నాకు కలిసినప్పుడు ఇగో మన బండలింగాపూర్ చెరువు గురించి అడుగుతాడు సార్. బండలింగాపూర్ చెరువు గురించి అడుగుతాడు. ఎందుకంటే కేసీఆర్ ఒకరోజు వచ్చి ఇక్కడ పడకేసిండు, తెలుసు కదమ్మా మీకు. రాత్రి కూడా అనుకున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ చెరువు మీద కూడా తిరిగిండు. ఎట్లుండే అప్పుడు చెరువు? ఎండిపోయి నీళ్ళు లేక ఏం లేకుండే. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక 10 ఏళ్ళ నుంచి ఎట్లుందమ్మా చెరువు మనకు? ఎప్పుడన్నా చెరువులో నీళ్ళు తగ్గినాయమ్మా? మనం అందరం ఏదో చెప్తున్నా, మన చరిత్ర మనం కాపాడుకోవాలి. ఇది ఇవాళ రేపు ఏమంటున్నారు, కొత్త నాయకులు వచ్చారు ఇవాళ రేపు. ఉదాహరణకు నిన్ననే చెప్తా, హైదరాబాద్కి మల్లన్న సాగర్ అని మన కాళేశ్వరంలో ఒక భాగం. మల్లన్న సాగర్ అంటే యువకులకు తెలుసు తెలియదో 50 TMCలు. 50 TMCలు అంటే మీకు చెప్తా. మీరు ట్యాంక్ బండ్ చూసారు, హుసేన్ సాగర్ లేక్ చూసారు కదా, అట్లాంటి 50, అట్లాంటి అది 1 TMC అన్నట్టు, అదే సముద్రం లెక్క ఉంటుంది. అట్లాంటి 50 TMCల మల్లన్న సాగర్ కేసీఆర్ గారు కట్టిండ్రు కాళేశ్వరం భాగంలో. పోచంపాడు సాగం కాదు, ఆల్మోస్ట్ 60% పోచంపాడులో 90 TMC. అట్లాంటి మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ మొత్తం నీళ్ళు తీసుకుపోతున్నారు. ఈయన ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంటాడు మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి కట్టిన అంటాడు. అంటే ఎంత దరిద్రము, ఎంత ఈ దారిద్రపు భావాజాలమో మీకు అర్థమవుతుందా మీకు చెప్పింది? అందుకొరకే మన చరిత్ర మనం కాపాడుకోవాలని చెప్పేది. మన చరిత్ర మనం కాపాడుకోకపోతే వచ్చేసి మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి కట్టినంట. అంతకంటే దరిద్రం ఏంటంటే 2015లో మనం కట్టడం మొదలు పెడతాం మల్లన్న సాగర్. అదే మల్లన్న సాగర్ లో పోయి ఈయన స్ట్రైక్ కూడా చేసిండు. అక్కడ భూమి పోతున్నది, వాళ్ళకు రైతుల భూమి పోవద్దు, ఇక్కడ మల్లన్న సాగర్ కట్టొద్దు సార్ అంతా అని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకొరకే ఇంత బ్రహ్మాండంగా మీరు మన బండలింగాపూర్ చెరువు ముందర కట్టిండ్రు, ఇంత బ్రహ్మాండమైన విగ్రహం పెట్టిండ్రు. మా అమ్మ చాకలి ఐలమ్మ ఆరోగ్యం పాడైతే ఆ రోజు బీడీలు చేయకపోతే రూపాయి ఉండదని చెప్పి జ్వరం వచ్చినా బీడీలు చేసుకునేటోళ్ళు మహిళలు. అది కూడా ఎట్లా, ఆ కరెంట్ ఉండకపోతుండే అప్పుడు చెమటలు దూడ్చుకుంటూ ఆ పాపం చేసుకుంటారు. అలాంటిది కేసీఆర్ వచ్చినాక ఇమ్మీడియట్ గా మీరు 2-3 పనులు చెప్పినరు. ఫస్ట్ పని నాకు కావాల్సింది ఏంటంటే ధోబీఘాట్. నేను ఎప్పుడైనా ఫస్ట్ మీ అందరు తెలుసుకోవచ్చు, మా నాన్న ఫస్ట్ వెంటనే గుడి గురించి మాట్లాడతాడు, నేనేమో బతుకుతెరువు గురించి మాట్లాడతా. ఎప్పుడు బతుకుతెరువు, విద్య 2 మాట్లాడతా. సో వెంటనే ధోబీఘాట్ యాజ్ ఎమర్జెన్సీలో చేపిస్తాను మీకు. అర్థమైందా? ధోబీఘాట్ మీరు జాగ్రత్త చూపెట్టుకుని ఎమర్జెన్సీగా ధోబీఘాట్ ఇక్కడ కూడా వెంటనే చేపించేస్తాను. రైట్, థ్యాంక్ యూ. మిగతావన్నీ కూడా అన్ని చేసుకుందాము. సీసీ కూడా చెప్తా ఉన్నారు, అది కూడా చేయించుకుందాం, అది కూడా తప్పకుండా. థ్యాంక్ యూ. మళ్ళొకసారి మన రజక సంఘం వాళ్ళ